నమస్తే, దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు ఉన్నారు. వారితో మాట్లాడతాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. మ్యామ్, జయశంకర్ సుబ్రహ్మణ్యం గారు విదేశాంగ శాఖ మంత్రిగా ఆయన దౌత్యవేత్త గురించి ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. అంటే మంచిగా దాన్ని ఇండియన్ హిస్టరీకి ఆపాదిస్తూ కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. సో అసలు అంటే దానికి దీనికి రిలేటెడ్ గా ఆయన ఏం మాట్లాడారు, ఏం వర్ణించాలనుకున్నారు, అండ్ ఆయన ఒక బుక్ ని కూడా రాశారు. సో దానిలో కూడా దీన్ని ఏమైనా చేర్చారా? అంటే పూణేలో నిన్న ది ఇండియా వే అనే పుస్తకం ఆవిష్కరణలో ఆయన మాట్లాడుతూ, మనం దౌత్యవేత్తలంటే అని ఆగితే అందరూ ఈయన ఎవరి గురించి చెప్తారా అని ఆసక్తిగా ఎదురు చూశారు. ఆసక్తిగా ఎదురు చూస్తే ఆయన రామాయణం, భారతం నుంచి కొన్ని పాత్రలను ఆయన ఉటంకించారు. ఎవరది? రామాయణంలో గొప్ప దౌత్యవేత్త ఆంజనేయుడు, మహాభారతంలో గొప్ప దౌత్యవేత్త శ్రీకృష్ణుడు. ఇవన్నీ చిన్నప్పటి నుంచి మనం విన్నవే, కానీ దృష్టి పెట్టం. అంటే ఇవాళ మీకు ఎప్పుడైనా ఏ అంశమైనా సరే మన ఇంట్లో వాళ్ళు చెప్పింది అనుకుంటా, బయట గొప్ప వాళ్ళు ఎవరన్నా చెప్తే మనం అబ్బో అనుకుంటాం. మనకు తెలిసిన అంశమైనా మనకు అంత తట్టదు. అందుకని ఇవాళ ఒక విదేశాంగ మంత్రి ఈ విషయం చెప్పగానే అందరూ అబ్బో అనుకుంటున్నారు. దాని మీద మనం కూడా మాట్లాడుతున్నాం, చాలా మంది మాట్లాడుతున్నారు. మీకు నిన్న గుర్తుందా, భారతీయ విజ్ఞాన సమ్మేళనం జరిగింది నిన్న తిరుపతిలో. చంద్రబాబు నాయుడు గారు అదే చెప్పారు, మీరు సూపర్ మ్యాన్లు, హీమ్యాన్లు, లేకపోతే స్పైడర్ మ్యాన్లు కాదు, మీరు రామాయణం, భారతాలు చదవండి. మన ఆంజనేయుడిని మించిన సూపర్ మ్యాన్ లేడు. అవును, ఎగురుతాడు కదా ఆయన. అదే విధంగా మనకి శ్రీకృష్ణుని మించిన గొప్ప క్యారెక్టర్ లేదు, అర్జునుడిని మించిన పరాక్రమవంతుడు లేడు అంటూ రామాయణం, భారతాలని ఉటంకించారు. సో ఇవాళ మనం కొత్తగా రామాయణ భారతాలను చదవట్లేదు, రామాయణ భారతాల గురించి కొత్తగా చెప్పుకోక్కర్లేదు, కానీ చెప్పుకోవాలి. ఎందుకంటే ఇవాళ ఐఐటిలో కూడా మీకు రామాయణ భారతాల మీద క్లాసెస్ ఉంటున్నాయి. అంటే మీకు మన ఇతిహాసాలు, పురాణాలు, వాంగ్మయాలు లేకుండా మనకి జీవితం లేదు. మనం అనుకుంటున్నాం ఏదో కొత్తగా తెలిసేసుకున్నామని. మీరు కొత్తగా ఏమీ తెలుసుకోరు. పాతదాన్నే కొత్త సీసాలో పోసి అబ్బో నేను కొత్తగా కనిపెట్టాను అనుకుంటారు. అందుకని ఇవాళ జయశంకర్ గారు చెప్పినట్టుగా, అంటే మీకు ఒక దౌత్యవేత్తగా వెళ్ళిన వాడు, అంటే సీతని వెతకడానికి వచ్చి ఆంజనేయుడు లంకకు వచ్చినప్పుడు మొట్టమొదటి అతను ఏం చేస్తాడు అంటే, ఒక దౌత్యవేత్త ఏం చేస్తాడు మామూలుగా, అక్కడ ఉండే అసలు వీళ్ళకి ఎంత శక్తి ఉంది, ఎంత మ్యాన్ పవర్ ఉంది, వీళ్ళకి అసలు వీళ్ళ సంపద ఏంటి, మనం వీళ్ళని ఎన్ని రోజుల్లో మట్టు పెట్టగలం. ఓకే, ఇప్పుడు మీకు భారతంలో అయినా యుద్ధం వచ్చినప్పుడు అక్షౌహిణి సేనలు ఎన్ని ఉన్నాయి అవన్నీ చూసుకుంటారంటే, వీళ్ళకి కాలిబలం ఎంత, కాల్బలం అంటారు, గజబలం ఎంత, ఓకే, పన్నాగాలన్నీ, అశ్వబలం ఎంత ఉంది, అవన్నీ చూసుకుంటారంటే వీళ్ళు ఎంతకాలం వీళ్ళు యుద్ధం చేయగలరు, ఎంత శక్తిమంతులు వీళ్ళు, సోర్స్ వీళ్ళు ఎన్ని రోజులకి వీళ్ళ దగ్గర ఆహార పదార్థాలు నిలవ ఉన్నాయి అవి కూడా చూసుకుంటారు. మీకు ఫస్ట్ ఆహారం, నీరు, బలం, ధనం, ఇవన్నీ అన్నమాట. మీరు శత్రువు కంట మీరు ఎందులో మీరు మీ ప్రతిభ కనపరుస్తారు. కొంతమందికి గజబలం ఉంటుంది, కొంతమందికి అశ్వబలం ఉంటుంది. అట్లా అది ముందు అంచనా వేయాలి. ఎప్పుడు కూడా ఒక దౌత్యవేత్త వచ్చాడంటే మీకు, అందుకనే రాజులు ఎప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండేవాళ్ళు. వాళ్ళ దగ్గర ఉండే మంత్రులు తెలివైన వాళ్ళుగా ఉండేవాళ్ళు. ఎక్కువ బ్రాహ్మిన్స్ ని అందుకే పెట్టుకునేవాళ్ళు. మీరు అనుకుంటారండి కులం ఉండదని, కులం అంటే ఏమీ లేదు, మీ ప్రతిభ ఎందులో ఉంది అని తెలిపేదే మీ కులం. దాన్ని బట్టి జీన్స్ అది, అంతకు మించి ఏం లేదు. మీ జీన్స్ లో మీరు ఎందులో మీరు ప్రతిభావంతులు అని చూస్తారు. ఇంకొకటి ఏంటంటే, బ్రాహ్మిన్స్ మీరు మామూలుగా చూసుకుంటే కనుక అయితే వాళ్ళు ఎక్కువ ధనానికి ఆశపడరు, వాళ్ళు గుర్తింపు కోరుకుంటారు, వాళ్ళ ప్రతిభకి మీరు గౌరవం ఇవ్వడం కోరుకుంటారు. మీరు కావాలంటే చూసుకోండి, హిస్టరీ కావచ్చు, ఇప్పుడు కావచ్చు, ఇప్పటికి కూడా మీకు వాళ్ళు ఎక్కడో ఉంటారు. లంచం తీసుకునే వాళ్ళు తక్కువగా ఉంటారు. సాధారణంగా వాళ్ళకి ఏం కావాలంటే వాళ్ళ ప్రతిభకు ఒక గుర్తింపు, ఒక ఉన్నత స్థానం, అంతే. అంతే మించి వాళ్ళు కోరుకోరు. వాళ్ళు చాలా నిజాయితీగా పనిచేస్తారు. అందుకని మీకు తెలివైన మంత్రుల్ని పెట్టుకునేవాళ్ళు. నేను చెప్తున్నది, మీరు ఏ రాజుని తీసుకోండి, మీరు వెరిఫై చేసుకోండి, మీకు దొరుకుతుంది. అంచనా వేయటం. ఆ అంచనా వేశాడు ఆంజనేయుడు లంకలో. అసలు ఎంత ఉన్నారు, రాక్షస సేన ఎంత ఉంది,
వీళ్ళు ఏ రకంగా ఉన్నారు, ఎక్కడి నుంచి ఎలా పారిపోవటానికి అవకాశం ఉంది, మీరు అది కూడా అంటే మీకు కందకాలు ఎన్ని ఉన్నాయి, కందకాలు ఎందుకుంటాయో మీకు తెలుసు. అవును. ఎప్పుడూ కూడా గోడ ఉంటుంది కదా, ఒక రాజ్యానికి ఉండే గోడ ముందు కందకాలు ఉంటాయి మనకి. కందకాల్లో మొసళ్ళు ఉండొచ్చు కొన్నిసార్లు, అవును. లేకపోతే వేడి నీరు ఉండొచ్చు, కొన్ని బాణాలు కూడా బాణాలు కూడా గుచ్చుకోవచ్చు, తిరుగుతున్నవి. రకరకాలు. మనం అక్కడి నుంచే కదా గోడల మీద గాజు పెంకులు గుచ్చటం అనేది పూర్వం చాలా స్టార్ట్ ఎక్కువ చేశారు. ఉండేది. అవునవును. అంటే ఎవడైనా దొంగ వస్తే గుచ్చుకుంటాయి, అవి చెయ్యి ఇట్లా పెట్టగానే గుచ్చుకుంటాయి. సో అది నేను అనేది. సో అవన్నీ కూడా అంటే ఇప్పుడు ఎన్ని ద్వారాలు ఉన్నాయి, ద్వారాల కౌంటింగ్ కూడా ఉంటుంది. లేకపోతే విండోస్ అంటే కిటికీలు, ఏ కిటికీలోంచి బయటికి రావచ్చు. పూర్వం కిటికీలు చాలా ఎత్తైన కిటికీలు ఉండేవి కదా, అందులో కూడా మీకు ఓసలు ఉండేవో లేవో తెలియదు మనకు కొన్ని చోట్ల. సో ఇవన్నీ కూడా అందుకనే ఆంజనేయుడు చాలా ప్రతిభావంతుడైన దౌత్యవేత్త. ఇవన్నీ తెలుసుకున్నాడు. తర్వాత రావణుడి దర్బార్లోకి వెళ్ళాడు. వెళ్ళాక అతనికి కూర్చోటానికి ఆసనం ఇవ్వకపోతే తన తోకని చుట్టి దాని మీద కూర్చుంటాడు. ఆ కూర్చోటం కూడా రావణుడి కంటే ఉన్నతంగా కూర్చుంటాడు. నేను నీకంటే అధికుడిని సుమా అని చెప్తాడు. అది అంటే మనం తీసుకుంటే ప్రతి అంశాన్ని సూక్ష్మంగా పరిశీలించుకుంటూ వెళ్తే రామాయణం భారతం మన బ్రెయిన్ కి ఇచ్చేంత ఒక శక్తి కావచ్చు, జ్ఞానం కావచ్చు, వాట్ ఎవర్ ఐడియాలు కావచ్చు, మీరు ప్రతిరోజు నిత్యం మీరు ఎలా మసులుకోవాలి అనేది కూడా మీకు ఎటికేట్ అంటాం, మన ఎటికేట్ చేయటం, అవన్నీ అందులో ఉంటాయి. ఒక జ్ఞాన భాండాగారంగా తీసుకోండి దాన్ని, ఆ రెండింటిని. ఎంతసేపు రాముడు ఒక కౌగిలించుకుని దులుపుకున్నాడు అని రంగనాయకమ్మ గారు రాస్తుంది రామాయణ విశ్వవృక్షంలో. అంటే మన దృష్టికోణం, మీరు నెగిటివ్ గా చూస్తే అన్ని నెగిటివ్ కనిపిస్తాయి. మీరు అందులోంచి జ్ఞానం తీసుకోవాలనుకుంటే జ్ఞానమే దొరుకుతుంది. కాదు మంచి లక్షణాలు కావాలనుకుంటే మంచే దొరుకుతుంది. సో యద్భావం తద్భవతి అన్నది అందుకే. మీరు ఆలోచించారు. అదేవిధంగా మహాభారతంలో మీకు రామాయణంలో కూడా అప్పుడు ఆంజనేయుడు చెప్తాడు, నువ్వు తక్కువ అంచనా వేస్తున్నావు రాముడి గురించి, రాముడు వస్తే నీ లంక నాశనం అయిపోతుంది, నువ్వు అప్పజెప్పేసేయి సీతని అని మర్యాదగా చెప్తాడు. అంటే సామధాన భేద దండోపాయాలు వాడతాడు. వాళ్ళు వినకపోయేసరికి, వాళ్ళు అతన్ని ఏదో చేద్దాం అనుకునేసరికి అతని తోకకి నిప్పు అంటిస్తే అప్పుడు లంకా దహనం జరుగుతుంది. ఆంజనేయుడు ముందు చేయడు. అవును, ఆంజనేయుడు ఎగరటం వల్ల, అందుకే కుప్పిగంతులు అనేది అది అంటుకుపోయింది. అందుకని మన దగ్గరకు వచ్చిన ఒక రాయబారిని మనం ఎలా ట్రీట్ చేయాలనేది కూడా మీకు అందులో రామాయణంలో నేర్పిస్తారు. అంటే మీరు తొందరపడి తోక కాల్చారు, అతని తోక అంటుకుంటుంది అనుకుంటే మీ లంక అంటుకుపోయింది. ఎంత చూడండి అసలు అది. అలాగే భారతంలో కృష్ణుడు రాయబారిగా వెళ్తాడు, వెళ్ళి ఫస్ట్ మంచిగా చెప్తాడు, 5 ఊళ్ళు ఇవ్వండి చాలు అని. అయితే ఇక్కడ కూడా మీకు శ్రీకృష్ణుడి ప్రతిభ ఎక్కడ కనిపిస్తుందంటే, ఆయన అడిగిన 5 ఊళ్ళు కూడా చాలా కీలకమైనవి అడిగాడు. ఇక్కడ దుర్యోధనుడు తెలివైన వాడే, అందుకే ఇవ్వనంటాడు. అందరిలోకి ద్రౌపది ఒక్కతే యుద్ధం చేయమని అడుగుతుంది. నిన్న నేను ఒక పోస్ట్ చూసా, నిన్న ఎవరో పంపించారు నాకు. చీర లాగితే మహాభారత యుద్ధం జరిగింది, ఇవాళ చీర కట్టుకోమంటే భారతదేశంలో యుద్ధం జరుగుతుంది. నిజమే, చాలా మంది ఆ కామెంట్ పెట్టారు మేడం. అంటే దేనికైనా కూడా ఆడదే సూత్రధారి అనేది. అంటే ఆడవాళ్ళు ఏమైనా చేయగలరు, వాళ్ళు రాజ్యాలు ఏలగలరు, వాళ్ళు యుద్ధాన్ని సృష్టించగలరు, రాజ్యాలని పడగొట్టగలరు. మనం మీరు రోషనార తీసుకున్నా, నాగమ్మ తీసుకున్నా, రాణి రుద్రమ్మ తీసుకున్నా, ఝాన్సీ తీసుకున్నా, ఎవరైనా సరే అందరూ ఎదిరించిన వాళ్ళు. సుభద్ర ఎంత బాగా అద్భుతంగా యుద్ధం చేస్తుంది, సత్యభామ నరకాసుర యుద్ధం. అందుకని ప్రమీల, మీరు చెప్పుకుంటూ వెళ్తే క్యారెక్టర్స్ అన్నది. ఇప్పుడు మనం పనికిమాలిన వాటి కోసం కొట్టుకుంటున్నామండి, నిజంగా చెప్తున్నాను. ఇందాక అనసూయ అంది, నిన్న ఏదో ఛానల్లో మాట్లాడుతూ ఆవిడ, నన్నేమో బంగ్లాదేశ్ గురించి స్పందించలేదన్నారు చాలా మంది అని. ఆవిడే కాదు, కంట్రీ ఇష్యూస్ మీద ఎవరు బంగ్లాదేశ్ లో భారతీయుల మీద, ముఖ్యంగా హిందువుల మీద జరుగుతున్న దాడి గురించి మాట్లాడలా. నాకు తెలియదు అంది ఆవిడ. బట్ యూఆర్ ఏ సోషల్ పర్సన్ కదా, సోషల్ మీడియా పర్సన్ కదా, మరి ఇవాళ మీరు సోషల్ మీడియా చూసే కదా స్పందిస్తున్నారు, మరి అది కూడా స్పందించాలి, అందరం స్పందించాలి. ఆవిడ ఒక ఆవిడ, లేకపోతే
ఇప్పుడు సెలబ్రిటీస్ కావచ్చు, పొలిటికల్ వాళ్ళు కావచ్చు, లేకపోతే పార్టీల వాళ్ళు కావచ్చు, ఎవరు స్పందించట్లేదు. అవును. అది చాలా అన్యాయం అది. అంటే నేను అంటున్నది అది. అందుకని ఇవాళ భారతం తీసుకున్నా, మీరు భారతం రామాయణాల్లో ముఖ్యంగా భారతంలో మహిళా మణులను తీసుకుంటే మనం వాళ్ళందరూ కూడా యుద్ధం చేసిన వాళ్ళు. ఉమ్. ఇంకొక ముఖ్యమైన పెక్యులారిటీ ఏంటంటే శ్రీకృష్ణుడు అష్టమహిషల్ని కూడా రకరకాల విధానాలు యుద్ధం చేసి గెలుచుకున్నాడు. ఉమ్. మీరు చదవండి, భారతం చదివితే అర్థమవుతుంది. అందుకని మనకి ఆడవాళ్ళు వీరులే, మగవాళ్ళు వీరులే. వీరత్వం అనేది ఆడవాళ్ళకి ఉంది, మగవాళ్ళకి ఉంది. ఉమ్. కాబట్టి ఇవాళ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఈ పనికిమాల విషయాలు కొట్లాడడం మానేసి అవును. ముందు నన్ను నేను ఎట్లా ప్రొటెక్ట్ చేసుకోవాలి అనేది మన పిల్లలకి నేర్పించాలి మనం. అవును. అందుకనే కరాటే కావచ్చు, లేకపోతే పూర్వం మనకి కరసాం ఉండేది. అవును. అలాంటివన్నీ నేర్పించాలి పిల్లల్లో. అలాంటివి పెంపొందించండి. మంచిగా వ్యవసాయం నేర్పించండి, బతకడం నేర్పించండి. బట్టలు ఏం ఎంతసేపు వేసుకున్నారు modern అనేది కంటే కూడా బట్టలు ఏది వేసుకుంటారో అది తర్వాత విషయం. బట్టలు అనేది మన శరీరాన్ని కప్పుకోవటానికి. ఇప్పుడు శీతాకాలంలో నేను పొట్టి బట్టలు వేసుకొస్తే నాకే నష్టం, అది ఎవరికి నష్టం కాదు. అందుకని అది ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలి. ఏది ఏమైనా రామాయణ మహాభారతం అనేవి మనకి జ్ఞాన భాండాగారాలు. వాటిని చదివిస్తే మన లోకానికి తెలియజేస్తే చాలా బాగుంది. ఈవెన్ దేశ రక్షణ వ్యవస్థలో కూడా రక్షణ వ్యవస్థ పూర్తిగా అక్కడి నుంచే వాటినే వచ్చి- తీసుకుని ఏమండి, యుద్ధానికి వాడిన ఆ ఆయుధాల ఆయుధాలు. గురించి మీరు కనుక తీసుకున్నారంటే ఒక్కొక్క రాజు ఏం చేశాడు, ఏం మ్మ్. వాడాడు, అసలు వాటి ప్రత్యేకత ఏంటి అనేది తెలుసుకుంటే అవును. మీకు రక్షణ రంగం ఏంటి, అన్ని రంగాలు అందులోనే ఉన్నాయి భారతంలో. అవును, ఈజీగా. అందుకే కదా ఇప్పుడు ఈజీగా మనం ఛేదించి కొట్టగలుగుతున్నాం అది మూలంగా తీసుకునే. గ్రేట్ మ్యామ్. ఈ దౌత్యము అనే దాని గురించి సందేహం ఉంది, ఇప్పుడు క్లారిటీ వచ్చింది. థ్యాంక్ యూ.